ఎండకు కూడా చాలా కూల్గా ఉంటాయి ఇక్కడ నీళ్ళు. చక్కగా తీయాలి ఆకులు, లేదంటే చెయ్యి కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మాకు ఫ్రీగా దొరికే కొండ చీపుర్లను సేకరించబోతున్నాం. అందరికీ దొరుకుతాయని కాదు, కానీ మాకైతే దొరుకుతాయి. మా విలేజ్లో అయితే అడవికి వెళ్ళి తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. మా గిరిజన ప్రాంతాల్లో చాలా గ్రామాల వరకు అయితే ఈ కొండ చీపుర్లను అయితే కొనుక్కోరు, సొంతంగానే నాటుకొని వ్యవసాయం పంట రూపంలో చేసుకుంటారు, లేదంటే బయట దొరుకుతాయి. ఆ కొండల్లో కానీ లోయ ప్రాంతాల్లో కానీ ఆ గడ్డవాగుల్లో కానీ వెళ్తే దొరుకుతాయి. వాటిని సేకరించి సంవత్సరానికి సరిపడ్డ వాటిని అయితే ఉపయోగించుకుంటూ ఉంటారు. సో ఈరోజు అయితే మేము వాటిని సేకరించి ఈ వీడియోలో చూపించబోతున్నాం. వీడియోతో బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కంటెంట్ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడైతే వాటిని సేకరించబోతున్నాం. దగ్గర వచ్చామా? ఇంకా వెళ్ళాలి. చాలా దగ్గర వచ్చాము. వీడియో అయితే తీయలేదు. ఇక్కడ నుంచి అయితే పైపు ఊరికి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వాటర్ అయితే చాలా కూల్గా ఉంటాయి, వీటిని అయితే తాగవచ్చు. చాలా కూల్గా ఉన్నాయమ్మా. ఎండకు కూడా చాలా కూల్గా ఉంటాయి ఇక్కడ నీళ్ళు. జాగ్రత్త. దగ్గరకు వచ్చా. ఫ్రెండ్స్, ఇవి దొరుకుతాయి కానీ చాలా రిస్కీ ప్లేస్లో ఉంటాయి, కొద్దిగా కష్టపడాలి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి పైన ఎక్కాలి. అక్కడ ఎక్కిన తర్వాత అక్కడ నుంచి కట్ చేసుకోవాలి. నేను ఎక్కేసాను. ఇప్పుడు మా ఆవిడకి చేయందుకో, ఇటు చెయ్యి చెయ్యి మా తల్లి. చూసుకో చూసుకో, ఇదిగో ఇది పట్టవద్దు, ఇది ముళ్ళు ఉన్నది దీంట్లో. అది కూడా ఎండిపోయింది. కష్టపడి ఇక్కడ దాకా అయితే చేరుకున్నాం. ఇవే చీపుర్లు మీరు చూడవచ్చు. ఇక్కడ నుంచి సరిగ్గా కనిపించవు, కానీ ఈ పైన ఉన్నాయి, చూపిస్తాను చూడండి. మేము పడిన కష్టానికి అయితే ఫలితం దక్కుతుంది. ఇదిగో చూడండి, ఇవి చాలా చీపుర్లు. ఇగో ఇవి మొత్తం మాకు ఎంత ఒప్పుకుంటే అంత ఇవి తీసుకొని వెళ్ళొచ్చు. ఈ మాత్రం పొడవు అయితే సరిపోతుంది.
ఇంత కష్టం ఎందుకు బ్రదర్, మీరు కొనుక్కోవచ్చు కదా అనుకుంటారేమో, కానీ మేమైతే మాకు దొరుకుతాయి కదా ఇంకెందుకు అనేసి అనుకుంటాము. అలవాటు అయిపోయింది మాకు ఈ కష్టాలన్నీ. ఫ్రెండ్స్, ఇవైతే మొత్తానికైతే మేము మా ఆవిడ నేను కష్టపడి ఇవైతే సేకరించాము. ఇంకా తీయాలి. ఈ ఆకుల్ని అయితే సరిగా సపరేట్ చేయాలి. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా లేదంటే చేయి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. షార్ప్గా ఉంటాయి ఆకులు, బ్లేడ్తో సమానం అలా ఉంటాయి. చక్కగా తీయాలి ఆకులు, లేదంటే చేయి కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మనం ఇప్పుడు తీసుకెళ్ళేవి సంవత్సరం మొత్తానికి సరిపోవాలి. అవును. ఓకేనా తల్లి? చూడు కిందన పట్టేసాయి, కిందన పుల్లలు పట్టేసి రెండు చూసుకో. ఇది అడ్డేస్తుంది చూడు చూడు. మనం ప్రతిదాన్ని కష్టపడాల్సిందే కదా, తప్పదు. చూసుకో కోసుకుంటుంది. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ పడేసే, ఇక్కడ పెట్టేస్తావా? ఇదిగో ఫ్రెండ్స్, ఇవి మొత్తం దొరికాయి ప్రస్తుతానికైతే. ఇవి మళ్ళీ ఆకులు తీయాలి. ఆకులు తీసిన తర్వాత అయితే మొత్తం ఒకేసారి మళ్ళీ చూపిస్తాను. జాగ్రత్త. ఫ్రెండ్స్, మేము ఒక 3 గంటలు కష్టపడిన తర్వాత అయితే మాకైతే ఈ మాత్రం దొరికాయి. వీటిని అయితే ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళబోతున్నాం. ఇవి ఎన్ని కట్టలు వస్తాయి తల్లి? అవుతుంది ఒక 5. 5 6 అవుతుంది. 5 6 వస్తాయా? ఇవి ఆరబెడితే ఒక 4 రోజులు అయితే ఆరిపోతాయి. తర్వాత అయితే కట్టుకొని ఉపయోగించవచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.